అంటే భారతదేశం సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దాదాపుగా 600 పైచలు సినిమాలు ఎవ్రీ ఇయర్ తీయడం జరుగుతుంది. అయితే వాటిలో థియేటర్ వరకు వెళ్ళే సినిమాలను చూసుకుంటే వేల మీద లెక్కించదగ్గ సంఖ్యలో ఉన్నాయి. అయితే ఇలాంటి ఈ పరిస్థితుల్లో అనకాపల్లి లాంటి ఒక చిన్న ప్లేస్ నుంచి వచ్చి తనే ప్రొడ్యూసర్గా, తనే హీరోగా, తనే డైరెక్టర్గా ధైర్యం చేసి సినిమా పిచ్చోడు అనే సినిమా తీసిన కుమార్ మరియు ఆయన సభ్యులు, వాళ్ళ యూనిట్ సభ్యులు అంతా ఉన్నారు. నమస్తే కుమార్ గారు. నమస్తే సావిత్రి గారు, వెంకయ్య గారు. అయితే కుమార్, ముందర మీతోటి ఇవాళ కొన్ని వందల సినిమాలు ప్రతి సంవత్సరం తెరకెక్కుతా ఉన్నాయి. అయితే థియేటర్ దాకా వచ్చే సినిమాలు చూసుకుంటే కనుక వేల మీద లెక్కించదగ్గ. అంటే ఏ ధైర్యంతో తీశారు మీరు సినిమా? ఇవాళ సినిమా మీద నమ్మకం, కంటెంట్ అండి. మా సినిమాలో ఉన్న కంటెంటే మా నమ్మకం. ఓకే, దాని మీద ధైర్యంతోనే మేము ముందుకు వస్తాం. ఓకే, అంటే గతంలో చూస్తాను కదా పూరి జగన్నాథ్ గారు నేనింతే అంటే ఇదే బ్యాక్ డ్రాప్, అంటే సినిమా మీద ప్యాషన్తో హైదరాబాద్ వచ్చి వాళ్ళ కెరియర్ని కూడా వదిలేసుకుని ఫ్యామిలీ చదువుకుని వచ్చి కృష్ణానగర్లో ఉంటూ వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ చూపించిన సినిమా ఒకటి వచ్చింది రవితేజ గారి హీరో మీద, అంటే నేనింతే. సో అదే బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది మీ సినిమా. అయితే మీకు దానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఖచ్చితంగా పూరి గారి సినిమా నేనింతే చాలా గొప్ప సినిమా. అంటే నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను దాని నుంచి. బట్ వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉందండి. దాంట్లో చాలా కష్టాలు చూపించారు. అంటే షూటింగ్, అంటే సినిమా వాళ్ళకి ఆ షూటింగ్ నడిస్తే తప్ప వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు అన్నట్టుగా అందరూ భావించారు. దీనిలో కూడా సినిమా కష్టాలు ఉంటాయి. అంటే సినిమా కష్టాలతో పాటు గోల్ రీచ్ అవ్వడం ఎలా, ఆ గోల్ అనేది ఏ విధంగా రీచ్ అవ్వాలి, ఒక విలేజ్ లో ఉండి తన గోల్ ఏ విధంగా రీచ్ చేసుకుంటాడు అనేది మా కథ. చాలా కొత్త పాయింట్ అండి. ఖచ్చితంగా చెప్పాలి, చాలా కొత్త పాయింట్. ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అందరూ. అంటే గతంలో మీరు సినిమాలు చేసి ఉన్నారా? 2 సినిమాలు చేశానండి. ఓకే, ఒకటి H23, 2 జగన్నాటకం. వాటికి కూడా మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్? ప్రొడ్యూసర్ నేనే అండి. ఒకదానికి డైరెక్టర్ వేరు, ఇంకో దానికి డైరెక్టర్ వేరు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటారు. సో సాయిత్రి గారు, మీ సంగతి అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎంత కాలం అయింది? ఈ సినిమాలో అంటే ఆయన చెప్పిన స్టోరీలో మీకు ఏం నచ్చి అట్రాక్ట్ అయ్యే సినిమాలో మీరు చేయండి? యాక్చువల్లీ నేను వచ్చి ఇండస్ట్రీకి 3.5 years అవుతుంది. సో నేను కన్నడ, బెంగళూరు, బేసికల్లీ నేను బెంగళూరు. సో నాకు తెలుగు సినిమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కన్నడ తెలుగు అని కాదు, బట్ కన్నడలోనే ఫస్ట్ సినిమా చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నేను సినిమాలు చేయడం జరిగింది. మన స్టోరీ అంటే లైక్ కుమారస్వామి గారు స్టోరీ ఎలా చెప్పారు అంటే, నాకు ఆ చెప్పిన స్టోరీ నరేషన్ నాకు 2 lines చెప్పారు, కానీ కనెక్ట్ అయిపోయాను. బికాస్ సినిమా పిచ్చి అనేది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా ఎలా ఉంటది అని చెప్పి వాళ్ళు నరేషన్ లో చెప్పేశారు మాకు. సో సినిమా కూడా అంతే బాగా వచ్చింది అవుట్పుట్. సో నెక్స్ట్ థియేటర్ లో సినిమా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మేము వెయిట్ చేస్తున్నాం. చాలా బాగా వచ్చింది, స్టోరీ చాలా బాగుంది. సో వీళ్ళ స్టోరీని నేను ఒక్క కన్నడ సినిమా చేశాను. అయితే నేను మొత్తం అన్ని సినిమాలు తెలుగులో చేశాను. ఒకటి ఉపేంద్ర గాడి అడ్డ అని, అంతే అలా జరిగిపోయింది. అండ్ స్కూల్ లైఫ్ అని రీసెంట్ గా ఒక సినిమా చేశాను. అండ్ ఇప్పుడు మన సినిమా స్వామి ఎట్లా అంటే కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ తేడాని ఏమి ఉండదు. కంటెంట్ ఉంటే ఏ ఇండస్ట్రీనే గెలుస్తుంది. స్టోరీలో కంటెంట్ ఉండాలి, అది ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి గెలుస్తుంది సినిమా. సో దానికి దీనికి కంపేర్ చేస్తే అన్ని సేమ్ ఈక్వల్. బట్ తెలుగు ఇండస్ట్రీ రిసీవింగ్ చాలా బాగుంది. నాకు తెలుగు పీపుల్స్ ఎలా రిసీవ్ చేసుకు, ఇండస్ట్రీ అయినా ఎవరైనా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మన తెలుగు వాళ్ళు అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. సో అది బాగా నచ్చింది నాకు. ఓకే, సో కిట్టయ్య గారు నమస్తే. ఇప్పుడు మీరు సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, హీరో ఫాదర్ క్యారెక్టర్ సారీ. సో మీకు ఈ సినిమాలో ఏం నచ్చంటే, ఆ స్టోరీ లైన్ లో మీకు ఏం నచ్చి మీరు సినిమాలో చేయడం జరిగింది? అది మన కుమారస్వామి గారు చెప్పిన కథను బట్టి చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఉన్న యూత్ కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే 100కి 90 మంది సినిమా ఇండస్ట్రీకి రావాలని, సినిమాలో వాళ్ళ కార్యం నిరూపించుకోవాలని ఒక తపంతో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత జనరేషన్. దీనికి రాసుకున్న కథకి ఏంటంటే, ఒక తండ్రిగా ఆ క్యారెక్టర్కి కొడుకు ఏదైనా ఇంజనీర్ చదువు, లేకపోతే ఏదైనా వేరే చదువు ఏదో జాబ్లోకి వెళ్తాడంటే ఒక మినిమం గ్యారెంటీ ఉంటుంది. నెల కింద శాలరీ తెస్తాడు, పర్వాలేదు, ఆడి బతుకు సెటిల్
అని ఒక హోప్స్ ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ అనేప్పటికి పేరెంట్స్ కి పెద్దోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది వెళ్ళాడు సినిమా పిచ్చి పట్టుకుని వీడికి చదువుకోమంటే చదువుకున్నాడు కానీ ఉద్యోగం చూసుకోవట్లేదు, ఇంక దీని మీద బేస్ అయిపోతున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్, వీడికి ఎంతవరకు అన్నది ఎక్కువ నడుస్తుంది. సేమ్ ప్రతి యూత్ కి కనెక్ట్ అయ్యేలాగా అబ్బాయి రాసుకున్నాడు. ఎక్సలెంట్ కథ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి యూత్ కి ప్రతి ఆడియన్స్ కి ఎక్కుతుంది. అది నాకు నచ్చింది. ఒక తండ్రిగా కొడుకుని ఎలా అదుపు చేసుకోవాలి, ఇండస్ట్రీ పంపకుండా ఈయన ఎలా దారిలో పెట్టుకోవాలని ఒక తపన ఉంటుంది చూడండి, అది రాసుకున్నాడు. అది నాకు అద్భుతంగా నచ్చింది. ఎండ్ ఆఫ్ ది డే మరి హీరో తండ్రిని గెలుస్తాడా, హీరో గెలుస్తాడా? ఇంకా వాడు సాధించే తండ్రి హీరోని గెలిపిస్తాడు. గెలిపిస్తాను. లాస్ట్ కి అది కావాలి, నాకు ఇదే కావాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు కదండి. సో ఆయన మారకుండా మిమ్మల్ని మార్చాడంటారు. ఓకే రైట్. సో కుమార్ గారు అయితే ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ కూడా మంచి వ్యూస్ వచ్చినట్టున్నాయి. సో మ్యూజిక్ ఎవరు చేశారు, మ్యూజిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మ్యూజిక్ తరుణ్ రాణా ప్రతాప్ అని చేశాడండి. తను షార్ట్ ఫిల్మ్ చేసుకునేవాడు. అది కూడా H23 మూవీ చెప్పాను కదండి, దానికి మ్యూజిక్ డైరెక్టర్ కింద అవకాశం ఇచ్చింది నేనే. ఓకే. దాని తర్వాత మణిశర్మ గారి అసిస్టెంట్ కింద జాయిన్ అయ్యారు. తర్వాత కొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. తనే మళ్ళీ ఇప్పుడు చేయడం జరిగిందండి. సో దీనికి చాలా బెటర్మెంట్ ఇచ్చారు. రెస్పాన్స్ ఎట్లా ఉందండి? అంటే 5 సాంగ్స్ ఉన్నాయి. 5 సాంగ్స్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి. చాలా బాగా మన పిల్ల మనకు ఖచ్చితంగా నచ్చుతుంది. అది ఆడియన్స్ సైడ్ నుంచి ఇప్పుడు మీరు రిలీజ్ చేశారా, సాంగ్ రిలీజ్ చేశారా, రిలీజ్ చేస్తే రెస్పాన్స్ ఎట్లా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందాక కూడా ఒక కాల్ కూడా చెప్పారు. అంటే ఒక మదర్ సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది దానిలో. టైగర్ ఫాదర్ క్యారెక్టర్, ఈయన చిన్న బాబు, అదే మా బాబు యాక్ట్ చేశాడు దానిలో, జోసిత్ అని మా బాబు యాక్ట్ చేశాడు. బాబు ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, వీళ్ళ ముగ్గురు మధ్య నా పాయింట్ ఆఫ్ లో సాంగ్స్ ఉంటుంది. మదర్ సాంగ్ అది అందరికి కనెక్ట్ అవుతుంది. రీసెంట్ గా వచ్చిన మదర్ సాంగ్స్ లో అది కొంచెం బెస్ట్ సాంగ్ అని కూడా కాంప్లిమెంట్స్ వచ్చాయి మనకి. ఓకే. అయితే ఇవాళ మీరు 22వ తారీఖు సినిమా రిలీజ్ అనేది అయితే మీరు చేశారు. సో ఇవాళ థియేటర్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరు థియేటర్లు మాకు అందనివ్వాలి, చిన్న సినిమాలు తీసే వాళ్ళకి అందనివ్వట్లేదు. సో రిలీజ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి గతంలో రీసెంట్ ప్రైమ్ టైమ్స్ కూడా చూసుకుంటే కదా చాలా మంది ప్రొడ్యూసర్లు కానివ్వండి, హీరోలు కానివ్వండి, మీడియా ముందరకు వచ్చి వాళ్ళ ఒక బాధ ఎలగక్కిన సందర్భాలు చాలా చూసాం. అలాంటిది మీరు చూస్తే 100 థియేటర్, దాదాపు 100 అంతకుమించి పైసలు థియేటర్లో మేము రిలీజ్ చేస్తున్నామని చెప్పన్నారు. ఎట్లా సాధ్యమైంది? ఖచ్చితంగా అంటే అదే చెప్తున్న కంటెంట్ అండి. మొన్న రీసెంట్ గా మీరు చూస్తూ ఉంటారు కిరణ్ అబ్బవరం గారి స్పీచ్, దాని నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. కంటెంట్ హీరో అండి, దాన్ని నమ్ముకొని వస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు తీస్తున్న సినిమాలో చాలా సినిమాల్లో పెద్ద పెద్ద హీరోల సినిమాల కంటే కూడా బెటర్ కంటెంట్, బెటర్ టేకింగ్ తోటి థియేటర్లు ఎలా దొరికాయని అడుగుతాను నేను. థియేటర్లు ఎలా దొరికాయి అంటే ఇప్పుడు ఈ టైం అనేది డిసెంబర్ 5 పుష్ప ఉందండి. అంటే ఈ మధ్య టైంలో అనేది థియేటర్లు కూడా ఒక సర్టెన్ డేట్ ఉంటది. ఆ డేట్ ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా వారంలో ప్రతి వారానికి ఒక 7 నుంచి 10 సినిమాలు ఖచ్చితంగా ఉంటాయండి. దానిలో వినబడేవి కనబడేవి 2-3 మాత్రం ఉంటాయి. సో అందులో అయితే కష్టంగా ఉంది. కొన్ని సినిమాలు సెకండ్ థియేటర్ లో కనపడట్లా. అవును, అది మాది ఖచ్చితంగా అంటే ఓవర్ కాన్ఫిడెంట్ కాదండి, కాన్ఫిడెంట్. ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రేక్షకుల గురించే సినిమా అండి ఇది. ప్రేక్షకుల గురించి, సినిమా వాళ్ళ గురించి సినిమా. ప్రమోషన్ ఏ రకంగా చేస్తున్నారు? ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రమోషన్ ఏ రకంగా చేస్తున్నారు? ప్రమోషన్ అనేది మా స్థాయికి తగ్గట్టు మేము చేసుకుంటూ వెళ్తున్నాం అండి. ఖచ్చితంగా ఇప్పుడు చిన్న సినిమా అన్నప్పుడు, సినిమా చిన్న అంటే బడ్జెట్ చిన్నదైనప్పుడు దాని సౌండ్ గట్టిగా వినపడాలి. ప్రజల్లోకి వెళ్ళాలంటే గట్టిగా వినపడాలి సౌండ్. ఆ గట్టిగా సౌండ్ అనేది గట్టిగా వినపడడానికి మీరు వినూత్నంగా ఏ రకంగా ట్రై చేస్తున్నారు? ప్రమోషన్ అనేది ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? మీరైతే సపోర్ట్ చేస్తున్నారు సార్. మీలాగే సపోర్ట్ చేసి యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. కొన్ని ఇన్స్టా వాళ్ళు, యూట్యూబ్ లో అటు కొంచెం సోషల్ మీడియా ద్వారా కొంచెం చేస్తున్నాం అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే షో వేస్తే ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని చూస్తున్నాం. ఆ షో మీడియా వాళ్ళకి షో వేస్తాము, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళందరికీ షో వేస్తాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు, వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్తారు. ఇవాళ 19వ తారీఖు థియేటర్ మీరు రిలీజ్ కరెక్ట్ గా 3 రోజులు ఉంది. 3 రోజులు ఉంది. సో మరి మీరు మీడియాలో షో ఎప్పుడు వేస్తారు? వాళ్ళకి ఎప్పుడు చూపిస్తారు? ప్రమోషన్ ఎప్పుడు అవుతుంది? రిలీజ్ ముందు రోజు అయినా వేస్తామండి. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవరితో మాట్లాడారా? ఎవరైనా సపోర్ట్ చేస్తారు ముందరకు వచ్చారు మీకు? సార్ యూట్యూబ్ వాళ్ళంటే అట్లా చేస్తున్నారు, వాళ్ళ కంటెంట్ కావాలి ఖచ్చితంగా ముందరకు వస్తారు. మీరు కాకపోయినా వాళ్ళు మీరు కాబట్టి తీసుకుంటారు, అది వేరే, అది పక్క పెడతారు. యూట్యూబ్ నుంచి ఎంత ప్రమోట్ చేసినా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ అనేది ఎంతో కొంత అవసరం. శాటిలైట్స్. అవును. సో శాటిలైట్ నుంచి ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీరు? ఎవరైనా మీకు సపోర్ట్ చేయడం ముందరకు వచ్చారా? లేదు యూట్యూబ్ లో కూడా చూసుకుని పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇవాళ, పేరు అనవసరం. అంతే. సో కాస్త మార్కెట్ లో ఒక క్రెడిబిలిటీ లేదా వ్యూవర్షిప్ గట్టిగా ఉన్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళని ఏమన్నా అప్రోచ్ చేయాలా మీరు? ఎవరిని అవ్వలేదండి. మాకున్న రీతిలో
మాకున్న సర్కిల్ లో మాకున్న కాంటాక్ట్స్ లో ఉన్న ఛానల్స్ మాత్రం ఇంట్రెస్ట్ తెచ్చుకుంటూ వెళ్తున్నాం అండి. పెద్ద ఛానల్స్ కొన్ని అప్రోచ్ అయ్యాం, కొంతమంది పెయిడ్ అడుగుతారు, మీకు అది తెలిసిన విషయాలే అన్ని చూసుకుంటున్నాం. అంటే పెయిడ్ ఇవ్వడానికి అని కాదు కానీ సపోర్ట్ చేస్తారని వెయిట్ చేస్తూ వెళ్తున్నాం అండి. సపోర్ట్ చేసిన వాళ్ళకి చెప్పుకుంటూ రావచ్చు. సార్ ఇప్పుడు సినిమా విషయానికి వస్తే కంటెంట్ ఏ రకంగా ఉండవు అంటే మొత్తం కామెడీ లైన్ ఉందా లేకపోతే మొత్తం సీరియస్ గా పోతుందా సినిమా? అంటే ఏ జోనర్ లో వెళ్తున్నారు సినిమా తీసే సినిమా? పక్క కామెడీ లవ్ డ్రామా. కామెడీ లవ్ డ్రామా, ఓకే. అంటే పర్సనల్ ఏ రకంగా ఉండబోతుంది అంటారు మీరు? అంటే ఇవాళ కామెడీ సినిమాను జనాలు బాగా చేస్తున్నారు, లవ్ రొమాంటిక్ సినిమాలు కూడా ఇది అవుతున్నారు. సో దేని పాటలు ఎక్కువ ఉంది అంటారు? లవ్ అనేది చిన్నదో తక్కువే చూపించామండి. అంటే వెళ్తున్న గోల్ రీచ్ అయ్యే పాయింట్ లో ఆటోమేటిక్ గా తగిలిన కాన్సెప్ట్ కానీ లవ్, బట్ వీటికంతా గోల్ రీచ్ అవడం, ఆ ఎమోషన్ అనేది చాలా మెయిన్ పాయింట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కామెడీ అనేది ఆడు వెళ్తున్న వేలోనే కామెడీ జరుగుతుంది అనమాట. అంటే సైలెంట్ కామెడీ ఉంటుంది, ప్రతి ఒక్కరు అది ఇది మనకి జరిగిందే. బేసికల్ మీరు చెప్పేది ఎట్లుందంటే ఈ గోదావరి జిల్లాలో కాస్త మాటల్లోనే ఆ కామెడీ అనేది వచ్చేస్తుంది. ఆ వెటకారం పాలు గట్టిగా ఉంటుంది గోదావరి జిల్లాలో. సో ఆ వెటకారం పాలు వాళ్ళకి వెటకారంగా ఉంటుంది కాబట్టి చూసే కాస్త కామెడీ ఉంటుంది. అవునండి. సో మీరు అదే లైన్ లో తీసుకొచ్చామంటారు? అదే లైన్ లో తీసుకొచ్చాను. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీ క్యారెక్టర్ మీకు ఎట్లా అనిపిస్తుంది సినిమాలో? ఆ సినిమాలో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అంటే నేను డైరెక్టర్, సినిమాలోనే నేను డైరెక్టర్ అనమాట. సినిమా కాబట్టి దాంట్లో నేను డైరెక్టర్. సో చాలా బాగా అనిపించింది నాకు ఆ క్యారెక్టరైజేషన్. నేను ప్లే చేసేటప్పుడు ప్రతి ఒక్క డైలాగ్ కూడా నేను ప్రెజెంట్ చేసేది నాకు చాలా నచ్చింది. అంటే నాకు ఇప్పుడు సారీ టు ఇంటర్ప్రెట్, నాకు నచ్చింది ఏంటంటే దౌర్భాగ్యం దరిద్రం తెలియదు కానీ చాలా మంది వాళ్ళ తెలుగులో ఏ యాక్ట్రెస్లు లేరా, బయట నుంచి తెచ్చుకున్నారా, అప్పు తెచ్చుకున్నారా అని చెప్పి అంటారు. కాకపోతే తెలుగులో చాలా మంది ఈ మధ్య ఇంటర్వ్యూలో వస్తే తెలుగు వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడుతూ ఏదో వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలని వాళ్ళని చూస్తున్నాను. సో బీయింగ్ ఏ క్యానరీ, ఒక కన్నడీగా అయ్యండి కూడా మీరు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడి చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నాకు చాలా ఇష్టం తెలుగు మాట్లాడడం. నేను సినిమాల కోసమే తెలుగు నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఈ 3 years జర్నీ ఏముందో, ఈ 3 years జర్నీలో నేను హైదరాబాద్లో ఉండి తెలుగు ఇంత మాత్రం నేర్చుకుని మాట్లాడుతున్నాను. సో మన లాంగ్వేజ్ అన్ని పక్కన పెట్టి, ఎందుకంటే మా తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య తెలుగు వాళ్ళు అయ్యిండు కూడా పుట్టింది పెరిగింది ఇక్కడే సరే మా నాన్నగారు చెప్పారు అంటే కొంచెం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యని చెప్తున్నారు. సో యాక్సెంట్ అంటే అది గొప్ప ఫీల్ అవుతున్నారో లేదా ఇంకోటి నాకు తెలియదు కానీ చాలా నంగినంగా మాట్లాడతారు. అంటే ఎవరిని ఇచ్చేదాం కాదు ఇక్కడ. కాకపోతే ద వే యూర్ నో మీ డిక్షన్ అవుతుంది తెలుగు డిక్షన్. ఎవరైనా మీరు చెప్తే కానీ ఎవరికి మీరు కన్నడ అనే విషయం తెలియట్లేదు. సో అందుకని చెప్పి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. సో ప్లీజ్. యాక్చువల్లీ నాకు చాలా ఏమైనా ఇష్టమైతే నేను అది నేర్చుకోవడానికి నేను చాలా ప్రయత్నిస్తాను. అంత కష్టపడి నేర్చుకున్న దాన్ని మనం స్పష్టంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి తప్ప మనకి రానుపోకూడదని మాట్లాడకూడదని మాట్లాడుతున్నాను, క్షమించాలి. అదేం లేదు, నాకు బాగుంది కాబట్టి మిమ్మల్ని కాంప్లిమెంటింగ్. కొన్ని వర్డ్స్ నేనే డబ్బింగ్, ఈవెన్ నా మూవీస్ లో నేనే సింగింగ్ కూడా చేసుకుంటాను. యా, అంటే నా క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో థియేటర్కి వచ్చి ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఒక అమ్మాయి కూడా ఇట్లాంటిది చెయ్యొచ్చు అనే ఒక ఫీల్ అయితే వస్తుంది. మన యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఫ్యామిలీకి సెంటిమెంట్ అన్ని ఎలివేషన్స్ ఉన్నాయి సార్ మన సినిమాలో. ఒక మనిషి వచ్చి ఒక 100 rupees టికెట్ కొని కూర్చుంటే పక్క సాటిస్ఫై అవుతారని నేను చెప్పగలను. అంటే ఇప్పుడు సినిమాలో కిరణ్ గారు ఇప్పుడు లేడీ డైరెక్టర్ ఇప్పుడు ఇచ్చారంటారు. అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఎవరంటారు? ఇప్పుడు ఎందుకంటే భారతదేశ చరిత్ర చూసుకుంటే కనుక లేడీ డైరెక్టర్ చాలా తక్కువ ఉన్నారు. సో మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి మన చనిపోయిన విజయ నిర్మల్ గారు కానీ లేకపోతే మన నందిని రెడ్డి గారు కానీ లేదా అటు హిందీ ఇండస్ట్రీ చూసుకుంటే ఫరా ఖాన్, లేకపోతే మన జాయిద్ జయత్ గారు, డాక్టర్ జోయా అఖ్తర్, 10 మంది లేరు. సో ఒక ధైర్యం చేశారని చెప్పుకోవచ్చు ఎక్కడ చూస్తే. అంటే ఆ పాత్ర నేను ఎక్కడ కూడా ఫాల్ట్ కాకుండా చేసుకున్నాను. మీరు చేయడం ఆయన మీకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అసలు రాసుకోవడం అనేది ఒక ధైర్యమే. ఎందుకంటే ఇండస్ట్రీలో చూసుకుంటే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అఫ్ కోర్స్ విజయ నిర్మల్ గారు, కీర్తిశేషులు విజయ నిర్మల్ గారు, షీఈస్ గిన్నెస్ రికార్డ్ హోల్డర్. వీఆర్ హ్యాపీ టు నో టెల్ దట్. అయితే అలాంటిది ఒక ధైర్యం చేశారు సార్, దాన్ని మెచ్చుకోవాలంటున్నాను. థ్యాంక్ యూ సార్. రైట్. సో కిట్టయ్య గారు, ఇప్పుడు మీకు గతంలో మీరే సినిమా చేస్తున్నారు సార్? నేను చేశానండి. నా ఫస్ట్ మూవీ వచ్చి ఎప్పుడు జగడం సుకుమార్ గారు
డైరెక్షన్ సినిమా అండి. అది ఊరికే అందరూ పెద్దగా కనిపించిన కానీ తర్వాత 100% లవ్ చేశాను, తర్వాత అంబాజీపేట మేనేజ్మెంట్, సుహాస్ గారి ఫాదర్ రోల్ చేశాను. ఇట్లా ఉన్నాయండి చాలా. ఈ రీసెంట్ గా కమిటీ రోల్ కూడా చేశాను మంగళవారం. అంబాజీపేట మేనేజ్మెంట్ ఫుల్ లెంత్ ఫాదర్ రోల్ అండి. దాని తర్వాత మా సినిమా తర్వాత ఆ ఫుల్ లెంత్ రోల్ ఫాదర్ రోల్ ఈ సినిమా పిక్చర్లో చేశాను. అంబాజీపేట మేనేజ్మెంట్ తర్వాత మా సినిమా. అవునండి. అయితే మీరు ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మీరు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు ద నో కామన్ ఆడియన్స్ కి? ప్రేక్షకులు ఇప్పుడు ఈ మధ్య అంటే ఎంత పెద్ద హీరో చిన్న హీరో అని చూడట్లేదండి, కంటెంట్ నే చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకి అదొక చాలా అంటే చాలా ధన్యవాదాలు అండి. చాలా ధన్యవాదాలు తెలుగు ప్రేక్షకులకి. కంటెంట్ నమ్ముతున్నారు, ఆ కంటెంట్ మా సినిమాలో ఉందండి. ఆ దమ్ము ఆ ధైర్యం మాతోనే మేము ముందుకు వస్తున్నాం. 22 చాలా సినిమాలు ఉన్నాయి, వాళ్ళు కూడా అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు సినిమాలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ సినిమాలు ఉన్నాయి. సో మాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, అది మీకు ఇందాక కూడా చెప్పాను. ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా వచ్చి దెబ్బలకి 3 సినిమాలు వచ్చి 3 సినిమాలు ఇట్టాయి. అందులో బ్యాక్గ్రౌండ్ లేకుండా కొట్టిన వాళ్ళు కిరణ్ అబ్బవరం గారు. అలాగే చాలా మంది నేచురల్ స్టార్ నాని గారు కానీ, మాస్ మహారాజ్ రవితేజ గారు. సో ఇందులో డైలాగ్స్ కూడా అదే ఉంటాయండి. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తారు. బ్యాక్గ్రౌండ్ అనేది ఈ రోజుల్లో మ్యాటర్ కాలేదండి. ఒకప్పుడు బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటేనే చూస్తారేమని ఉండేది. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ అనేది మ్యాటర్ కాదు. ఆడియన్స్ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి నచ్చాలి, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. సో ఖచ్చితంగా ఈ దీనిలో మూవీలో కంటెంట్ కనెక్ట్ అవుతుంది, క్యారెక్టరైజేషన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. క్యారెక్టరైజేషన్ అంటే చాలా న్యాచురల్ గా ఈయన ఉన్నారు మా ఫాదర్ క్యారెక్టర్, విలేజ్ ఎవరు చూసినా ఈ విలేజ్ క్యారెక్టర్ తగ్గట్టు ఉంటుంది అనమాట. ఈ అమ్మాయి కూడా విలేజ్ క్యారెక్టర్ మోడర్న్ గా 2 విధాలుగా సూట్ అవుతుంది, అలా సెలెక్ట్ చేసుకున్నాం. సో నా క్యారెక్టరైజేషన్ కూడా అలాగే ఉంటుంది. సో అందులో చేసే విలేజ్ లో కూడా చాలా ప్యూరిటీ ఉంటుందండి. కథలో ప్యూరిటీ ఉంటుంది, డైలాగ్స్ లో ప్యూరిటీ ఉంటుంది. ఎక్కడ ఇంతవరకు ఖచ్చితంగా చెప్పగలను రాని డైలాగ్స్ ఉన్నాయి, ఇంతవరకు చూడని సీన్స్ ఉన్నాయి సార్. అది చూసి ఆడియన్స్ కూడా చెప్తారని మేము వెయిట్ చేస్తున్నాం. 22 కోసం, నవంబర్ 22న థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. దానికోసం వెయిట్ చేస్తున్నాం, ప్రాక్టికల్ రిజల్ట్ కోసం. సో మీరేం ప్రామిస్ చేస్తారు మీ ఆడియన్స్ కి? ఆడియన్స్ కి నేను కంటెంట్ బాగుంది అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా ఎండ్ ఆఫ్ ది డే సినిమా అదే అంటే చిన్నది పెద్దది మనం డిరైవ్ చేస్తున్నాం. ఎవరు తీసిన సరే ప్యాషన్ అయితే అదే ఉంటుంది. ఎస్, అది ఎంత అలా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా వచ్చి థియేటర్లో వచ్చి సినిమా చూస్తారు అండ్ ఆదరిస్తారని చెప్పి కాన్ఫిడెంట్ ఉంది. ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది సినిమా, ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు కూడా నేర్చుకునే చాలా ఉంది దీంట్లో. అది నేను చెప్పగలను సార్ ధైర్యంగా. సో కిట్ట గారు మీరేమంటారు? బాగుంటుందండి. ఆడియన్స్ కి అయితే మాత్రం ప్రతి ఆడియన్స్ కి ఎలా లేదన్నా 180 మందికి ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే ఏజ్ గ్రూప్ టార్గెట్ చేసి నేను ఏజ్డ్ నా ఏజ్డ్కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి కొడుకు ఇలా ఇలా అనుకున్న సాధిస్తే పర్వాలేదు అని ఒక ఇది ఉంటది. అలాగే యూత్ కి మనం కూడా ఇలా వెళ్ళాలనుకున్నాం కదా, వెళితే ఎంత కష్టపడాలా అనేది ఉంటది. కష్టమైనా సరే దాన్ని సాధించాలి ఆయనలాగా అనేది ఉంటది. ఎక్కడంటే బాగా అనిపిస్తుంది అంటే సినిమాలో రాసిన డైలాగ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, అయిన డైలాగ్ రియల్ క్యారెక్టర్ అది సేమ్ డైలాగ్ వినిపించింది అన్నమాట. అది ఇప్పుడు చెప్పొచ్చు, పర్లేదు కదని లేదు. హనుమాన్ డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు నా కొడుకు అనే గర్వం చూసారండి, సాధిస్తే ఖచ్చితంగా గర్వం ఉంటది తండ్రికి. సో అదనమాట మేము సినిమా రాసుకున్నాం, తర్వాత రిలీజ్ అయిన సినిమా మొన్న ప్రెస్ మీట్ లో ఆయన గర్వం చూసా అనమాట. హనుమాన్ డైరెక్టర్ గారు మా ఫాదర్. ఆడియన్స్ మధ్యలో ఈ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా, నా కొడుకు అన్నారు కదా. ఇప్పుడు అదే తండ్రి ఆయన సాధించకపోతే ఎంతో భయపడి ఉంటాడు, ఇలా ఉంటదండి. సో ఎండ్ ఆఫ్ ది మీ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని, మీకు భారీ సక్సెస్ అందించాలని కోరుకుంటూ మీ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ కలుద్దాం. తప్పకుండా.